ఓకే. సో ధాతుగణాలు ఎన్ని? 10. సో మొదటిది భాదిగణం, దాని గురించి మనం చెప్పుకుంటున్నాము. భాదిగణంలో మొత్తము ఉన్నటువంటి ధాతువులు 1166 ధాతువులు. అవునా? ఈ గణానికి భూ అనే ధాతువు ఆదిగా ఉండడం వలన భాదిగణం అనే పేరు వచ్చింది. ఈ గణానికి వికరణ ప్రత్యయం ఏంటిది? షప్. షప్. ఈ షప్పుకి అనుబంధ లోపం ఏంటిది? లషక్వ తద్ధితే మరియు హలంత్యం అనే 2 సూత్రాల ద్వారా షకారము తర్వాత పకారము ఈ రెండిటికి ఇవి రెండు కూడా ఇత్తు సంజకాలు కాబట్టి మిగిలింది ఏంటి? అకారము శేషంగా ఉంటుంది. సో దానికి షప్ అనే దానికి శేషం అంటే ఇంకేం రాసుకున్నాము? ఆ. ఆ. ఓకే. తర్వాత ఈ షప్ అనే ప్రత్యయము కర్తరి ప్రయోగంలో వస్తుంది. కర్తరి ప్రయోగం మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏదొస్తుంది? షప్ అనేది వస్తుంది అనమాట. అయితే కర్తరి షప్ అనే సూత్రం ద్వారా, ఏ సూత్రం ద్వారా? కర్తరి షప్. కర్తరి షప్ అనే సూత్రం ద్వారా. అంటే ఇది భాది గణానికే కాకుండా కర్తరి ప్రయోగం చేస్తున్నప్పుడు వస్తుంది. ఓకేనా? సో మరి ఆ కర్తరి ప్రయోగం చేస్తున్నప్పుడు మనం ఇక్కడ సార్వధాతుక లకారాలకి రాసుకోవాలి. ఇంకా అది అప్పుడే వస్తుంది. షప్ వికరణ ప్రత్యయాలు వచ్చేటప్పుడు జస్ట్ సార్వధాతుక లకారాలకి. అవునా? ఆ లకారాలు ఏంటివి అవి? లట్, లట్, లోట్, లోటు, లంగ్, లింగు, విధిలింగ్. విధిలింగ్. సో కర్తరి ప్రయోగ రూపం ఎలా ఉంటుంది? ధాతువు తర్వాత థింగ్ తెంగ్ తర్వాత మధ్యలో షప్ వస్తుంది తర్వాత. సో భాదిగణములో ధాతువుకి గుణం అవుతుంది. ఏ సూత్రం ద్వారా? సార్వధాతుక ఆర్ధధాతుకయోహో అనే సూత్రం ద్వారా జరుగుతుందండి. మాన్య ఆర్థధాతుక అంటే ఆర్ధనా ఆర్థానా? ధా. 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 మహాప్రాణ రెండు ధకారాలేనా? అవునమ్మా. షప్ అనేది సార్వధాతుక సంజ రావడం వల్ల దానికి సార్వధాతుక సంజ రావడం చేత ఏమవుతుంది? గుణం అవుతుంది. తింగషిత్ సార్వధాతుకం అనే సూత్రం ద్వారా సార్వధాతుక సంజ అనే పేరు వస్తుంది అనమాట. సార్వధాతుక పేరు అని వస్తుంది, పేరు వస్తుంది కదా. అది దేని ద్వారా? తింగ్ షిత్ సార్వధాతుకం. ఈ గుణము వేటికి అవుతుంది? గుణము అని చెప్పుకుంటున్నాం పైనప్పటి నుంచి. గుణం అనేది ఎక్కడైతుంది మరి? దేనికి అవుతుంది అంటే ఇక్ ప్రత్యాహార వర్ణాలకి. అది ఎవరు చెప్పారు? ఇక్కు గుణ వృద్ధి అనే సూత్రం చెప్పింది. ఓకే. సో ఇక్ ప్రత్యాహార వర్ణాలు ఏంటివి మరి? అవి ఈ ఊరీల్ రీ. ఇవి ధాతువుకి అంతములో ఉంటే ఏమవుతుంది? ఈ అలా అన్నమాట. అంటే హ్రస్వము దీర్ఘం రెండిట్లో ఏది ఉన్నా కూడా ఏ వస్తుంది. ఊ లేదా ఊ ఉంటే ఓ వస్తుంది. రీ లేదా రీ ఉంటే అర్ వస్తుంది. రీ ఉంటే అల్ వస్తుంది. ఈ రీ అనేది ఒకటే హ్రస్వము కాబట్టి హ్రస్వం రాసుకున్నాం. హ్రస్వము మళ్ళీ తర్వాత ప్లుతం. ఓకే. 8వ పాయింట్ ఏంటి? ఇక్ వర్ణాలు ఉపధాలో ఉంటే ఎలా ఉండాలి? హ్రస్వంగానే ఉండాలి. అప్పుడు గుణమవుతుంది. ఏ సూత్రం ద్వారా? ఉగంత లఘూపధస్య చ అనే సూత్రం చేత. ఓకే. అర్థమైందా ఇంతవరకు? అర్థమైందమ్మా. ఓకే. సరే, ఇప్పుడు మనం ఒక్క నిమిషం మన ఇట్లా బెటర్ రాస్తాను. పూగనితో పెద్దగా ఉందా లేదా? లెటర్స్ అన్ని ఎంత పెద్దగా ఉన్నాయి? అంతకన్నా పెద్దగా రాస్తామా? పెద్ద లైన్లు కనిపిస్తున్నాయి. పెద్దగానే ఉంది. అది మీరు పెద్దగా చేసుకోవాలంతే. అంటే పెద్దగా రాసుకుంటా చేస్తా ఉంటే మాకు రాసేది కష్టం అవుతుంది. పైకి అనుకుంటున్నావులే. అది అన్ని చెయ్యాలంటే కష్టం అయిపోతుంది. ఒక సందేహం అండి. ఒకంత లఘు ఉపదా కదా, లఘు పదాస్య అని రావాలి కదా. అర్థం కాలే. అంటే ఉపధా ప్లస్ అస్య అన్నప్పుడు ఉపదాస్య అని రావాలి. అవును, దా రావాలి కదా అని అడుగుతున్నా. దీర్ఘం ఉపధాస్య కాదు, ఉపధాస్య అంటున్నామా? కాదు, ఉపధా. ఉపధా కాదు. పాణిని మహర్షి గారి సూత్రాల్లో కూడా రస్వమే ఉంది అక్కడ ఆ సూత్రానికి. అంటే ఉపధా కాదైతే ఉపధానే రస్వమే. అట్లాగా అదేంటి? సూత్రంలోని అలా ఇచ్చారండి. మామూలుగా మనం ఉపధా అనేది దీర్ఘమే రాస్తాము. సూత్రంలో ఉపధస్య, ఓకే, లఘూపధస్య అని అన్నారు.
లఘు ఉపదస్య అదే సరే శ్రవణ దీర్ఘం వచ్చింది. ఉమ్. మనం ఉపధ అని మనం రాసుకుంటాం కదా, అక్కడ దీర్ఘం. హాస్య రావాలి కదా అని ఒక సందేహం. అదే అంటే క్యూరియాసిటీకి అడిగాను నేను. అంతే అంతే అవునులే అవును అడగడంలో మంచిదే, తప్పు. అది కరెక్టే, ఆ. మీరు అడిగింది కరెక్టే. కానీ మహర్షి గారు అక్కడ రస్వం పెట్టారు సూత్రంలో, మరి ఎందుకో. అంటే దాని అట్లా ఆ కన్స్ట్రక్షన్ కి ఏమైనా దీర్ఘం రసం అవుతుందా అని ఒక సందేహం వచ్చి అడుగుతున్నా. ఎక్కడ కొన్ని చోట్ల దీర్ఘం రసం అవుతాయి కదా, అట్లా ఏమైనా ఉందా అని. ఉమ్. హలో, అదే అదే చూస్తున్నా సారీ, అదే there నేను is ఆలోచిస్తున్నా. ఏమన్నా సైలెన్స్ ఉంది కాబట్టి. ఇందులో మీకు లఘూపదస్యత సూత్రం ఇలానే ఇచ్చారు, కానీ మీరు ఉపధ అనే సంజ్ఞా సూత్రం చూసినప్పుడు మాత్రం ఉపధకి దీర్ఘం ఉంటుంది. అది వారికి అర్థమైంది, వారికి డౌట్ ఏంది ఇక్కడ ఎందుకు ఇలా అమ్మా ఇక్కడ ఏమన్నా అంటే అతో గుణే ఇది ఉపదస్య అన్నది షష్ఠి ఏకవచనం కదా, అప్పుడు మరి రామస్య లాగా అక్కడ దీర్ఘం ఎందుకు వస్తుంది? అక్కడ అట్లా చెప్పిన సంజ్ఞా అట్లా కాదు అట్లా కాదు, ఒక్క నిమిషం వినండి. ఉపధ అనేది ఏంటిది? అది దీర్ఘం. సో లత ఏమైతుంది? లతాయాం కావాలి. ఇక్కడ ఏం రావాలి? ఉగంత లఘూపధాయాం రావాలి. వారి క్వశ్చన్ అది. లత యాహ కదమ్మా. అది కాదు మేడం, యాహ ఇక్కడ రావాలి, కరెక్ట్. ఏకవచనంలో కదా మనం చెప్పుకునేది, సప్తమి ఎందుకు చెప్పుకుంటాం? సో ఇప్పుడు మనకు అందుకనే సప్తమి కాదు షష్ఠిన రావాలి, ఉపధాయాహ రావాలి. సో అట్లా అంటే కాకుండా స్త్రీలింగ శబ్దం లాగా అదే చెప్పుకుంటున్నారు. అదే అదే కానీ ఆహా, నేను ఆ యాంగిల్ కి పోలే, లింగ రూపం నీకు పోలేదు. ఉమ్, లింగ రూపం సందేహం వచ్చింది కానీ సరే, అది తర్వాత సెకండరీ అయిపోయింది అది. అది సెకండరీ తీసుకో. బట్ అమ్మా, ఇక్కడ మాత్రం ఇది సమస్త సవర్ణ దీర్ఘం పదమైందా? అది ఆ ఆకారం ఏంటి, దీర్ఘ ఆకారం మాయమైంది అనేది ఒక సందేహం నాకు అంతే. లింగం ట్రాన్స్ఫార్మేషన్ అయిపోయింది. అబ్బా, ఇది సమస్త పదమైందా? లేదు ఏది కాలేదు. యాక్చువల్గా ఇక్కడ ఉపధ అనే దానికి ఒక సంజ్ఞలో తీసుకున్నప్పుడు ఉపధ అనే తీసుకున్నారు. ఇక్కడ సూత్రంలో వచ్చేసరికి పుంలింగం లాగా రస్వం. తీసుకున్నారు అంతే. ఓకే. నేను లింగ రూపంతో పోలేదండి. ఉమ్. ఆ, నా పాయింట్ ఏమంటే అదే రసం అయిపోయింది ఎందుకు అనేది సందేహం వచ్చింది అంతే. అదే 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 రసమయ్యింది. ఎనీవే, అక్కడ ఏదో ఉంటదిలే, ఉంటది ఏదో సూత్రం ఉంటుంది అన్నమాట. ఉంటది ఖచ్చితంగా ఉంటది అది. అవును. పాణిని గారు ఒక చోట దీర్ఘం ఇచ్చి ఒక చోట రసం ఆ, ఇచ్చి అంటే అట్లా ఎక్కడో ఉంటది. పాయింట్ ఉంటుంది. ఉంటది ఉంటది ఇది ఇక్కడ శా అని చెప్పారు కాబట్టి ఆయన పుంలింగంగా తీసుకున్నారు, అందులో డౌట్ లేదు. అదే పుంలింగం కనిపిస్తూనే ఉంది కదా మనకి. ఉమ్. ఉమ్. ఇది. రామ నాకు ఎందుకో చెప్పినట్టు ఎనీవే, మెదడుకు మేత పెట్టాము, వదిలేయండి. పెట్టేశారు అందరికి. సో అదనమాట. యా వదిలేయండి. ఇదండి 8 సూత్రాలు, 8 నియమాలు కొంచెం చెప్పాను. తర్వాత మళ్ళీ చూద్దాం ఇవి, ఇంకా రాసుకోండి తర్వాత. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీన్ని బట్టి మీరు కొన్ని చేయండి, ఓకేనా? ఇప్పుడు రాసినటువంటి నోట్స్ ముందర పెట్టుకొని ఒక్కొక్క పాయింట్కి ఆధారంగా అసలు ధాతువు ఏమిచ్చారు, ఏమవుతుంది అది గమనిస్తూ చెప్పండి. ఆమన్య ఉమ్. చెప్పనామన్య మొదట. అట్లా కాదు, నేను ఇస్తాను మీకు ఒకటి ఎగ్జాంపుల్. చెప్పండి హరి ఓం. చెప్పండి. అమ్మా హరి ఓం. చెప్పండి. నాకు ఇందాక అడుగుతున్నాను, అంటే అందరు అడుగుతున్నారని ఆపేశాను. 7, 8 పాయింట్లు నాకు అర్థం కాలేదమ్మా. ఏముంది అందులో 7, 8లో? ఎక్కువ గుణవృద్ధి ఉంది. ఇక్కు అంటే ఉపద అనేది ఎందుకు అని ఆయన అడిగారు, అది ఉంది. ఈ గుణము వేటికి అవుతుంది? ఓకే. సో ఇక్కు ప్రత్యాహార వర్ణాలకి. ఇక్కు ప్రత్యాహార వర్ణాలు అంటే ఏంటివి? ఈ ఊ రీల్ రీ, అవునా? సో ఇవి ఎక్కడ ఉండాలి? ధాతువుకి అంతంలో ఉండాలి. ఇంతవరకు అర్థమైందా? నాగలక్ష్మి, నాగలక్ష్మి గారు ఉన్నారా? సో మీరు Mute లో ఉన్నారు. అడిగేసి మీరు నాకు ఆన్సర్ ఇవ్వకపోతే ఎలా తెలుస్తుంది? నెట్ లేనట్టుందమ్మా వాళ్ళకు. నెట్ పోయినట్టు. పోయినట్టుందిలే. విన్నానమ్మా, విన్నారా? ఓకే. అర్థమైంది. ఈ పాయింట్ అర్థం. ఓకే. అయితే ఈ ఈలకి గుణం అయితే ఏమైపోతుంది? ఏ అవుతుంది.
ఊలకి ఓ అవుతుంది, రీలకి ఏమవుతుంది, అర్ర అవుతుంది, రీకి అల్. ఇంతే. గుణం అయితే ఏమవుతుంది అనేది చూపించాము. తర్వాత ఇక్కు వర్ణాలు మరి అవి ఉపధాలో ఉంటే ఎలాగుండాలి? హ్రస్వం అన్నాం. హ్రస్వము దీర్ఘం అంటే తెలుసు కదా కదా. సో ఇప్పుడు పైన ఏం చెప్పుకున్నాము? హ్రస్వము దీర్ఘం రెండు పెట్టుకున్నాము, రెండిట్లో ఏదైనా ఉండొచ్చు అని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నాము? హ్రస్వమే ఉండాలి. అవునా? హ్రస్వం ఉంటేనే గుణం అవుతుంది. హ్రస్వం లేకపోతే ఏమవుతుంది మరి అని అంటే అట్లాగే రాస్తాం, ఏముందో అలాగే ఉంచేస్తాం అన్నమాట. ఓకేనా? అది ఏ సూత్రం అంటే పుగంత లఘూపధస్య చ అనే సూత్రం ద్వారా. ఓకే. మాన్య ఆ పుగంత లఘూపదస్య సంఖ్యా సూత్రం మీరు సూత్రాల సంఖ్యలు మీరు బుక్ లో చూసేసుకొని రాసేసుకోండి. మీ దగ్గర సరే బుక్ నెట్ ఏమంటే ఇక్కడ నా దగ్గర బుక్ లేదు మాన్య అదే అందువల్ల. ఇంటర్నెట్ లో మనం ఆల్రెడీ అవి నంబర్స్ రాసి సరే notes సరే అంతా ఉంది. సరే ఆ, ఒక్కసారి చూసి రాసేసుకోండి. మనకి ఇప్పుడు కొంచెం మళ్ళీ తప్పులు పోవచ్చు కదా నంబర్స్. ఓకే. అస్తు అది మహోదయ. చెప్పేస్తుంది ఆ, 7386 అమ్మా. 7386 7386 73 రాసేసుకుంటాం. ఆ. 73 సో ఇప్పుడు 7386. ధన్యవాదాలు. క్రీడ్ అనే ధాతు ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ ధాతువుకి అట్లా చెప్పొద్దు. నేను పాయింట్స్ చూస్తూ గమనిస్తూ ఏంటి అలా ఏం కనిపిస్తుంది అక్కడ అనే ధాతువుని విడదీసి అవి చెప్పండి ఊరికే. సో ఇప్పుడు ఓకే క్రీడ్ మేడం. ఎవరు చెప్తారంటే నేను అడుగుతాను. నాగలక్ష్మి గారు మీరే చెప్పండి. దీన్ని మన ఉద్దేశం అందరికీ రావాలి కదా. సో ఇప్పుడు క్రీడ ఉంది కదండి, అయితే ఈ క్రీడని విడదీయండి, మొత్తం కంప్లీట్ గా ఒక్కొక్క లెటర్ గా విడదీయండి. దాన్ని ఏమంటాము? ఆనుపూర్వి. ఆనుపూర్వి పూర్వీకం అంటారు. ఆనుపూర్వి కదా మాన్య. అవునమ్మా. నాగలక్ష్మి గారు ఉన్నారా? చెప్తారా? సరే, మన మూర్తి గారు ఉన్నారా? ఉన్నానమ్మా, చెప్తాను. చెప్పండి. క్రీడ్ అమ్మ అది హ్యాండ్ కిందకి పెట్టారా? ఎందుకంటే మనకి ఇది ఓకే మేడం. ఏమ్మా? అదే, నాకు అర్థమైంది. మిమ్మల్ని తీసుకుంటాను. ఓకే ఓకే మేడం. హరి ఓం. చెప్పండి అమ్మా. మీ మాట వినపడట్లేదమ్మా. సరే మీరు చెప్పండి, నాకు వినిపిస్తుంది మీది. హరి ఓం. ఓకే, వీరికి నాగలక్ష్మి గారు ఎవరైనా మెసేజ్ పెట్టారా? అక్కడ మెసేజ్ పెట్టారా వారికి? నాకు వినపడుతుందమ్మా ఇప్పుడు. మరి చెప్పండి. విభజించి వర్ణాన్ని విభజించి చెప్పమంటున్నారు. చెప్తున్నానమ్మా. చెప్పమంటున్నారు. క్రీడ్ కు ఆల్రెడీ రాసింది ఉంది, చెప్పండి, మీరు విడదీయండి. కు ఆ, కు ర్ ఈ డ్. ఓకే. సో దీంట్లో చివరి అక్షరం ఏంటిది? డకారం. ఆగండి ఆగండి, మెల్లిగా లోపల మీరు లోపల మనసులో అనుకోండి. ఓకేనా? ఇందులో నాగలక్ష్మి గారు మీ ప్రశ్ననే, ఇక్కడ చివరిగా ఉన్న వర్ణం ఏంటి? ఫస్ట్ సెకండ్ ముందు వెనక తెలుస్తాయి కదా. డ్ చివరిగా అంటున్నాం, అది డ్. అవునా? సో చివరి వర్ణానికి ముందున్నది ఏంటి? ఈ ఉంది. ఈ ఉంది. సో దాన్ని ఏమంటారు? పేరు మర్చిపోయానమ్మా. ఉపద. ఉపధ. ఉపద. ఓకే. సో ఇది ఉపధాన్ దేన్ని అన్నారు? రెండో అక్షరాన్ని, చివరి నుంచి రెండో అక్షరాన్ని. అది చివరి నుంచి రెండవ అక్షరాన్ని ఏమన్నారు? ఉపధ అన్నారు. ఓకే. సో ఉపధాలో ఏముంది, ఎలాగుంది అది? రెండు రకాలు ఉన్నాయి. అంటే దీర్ఘ ఈకారం. దీర్ఘ ఈకారం ఉంది. అవునా? సో దీర్ఘ ఈకారం గురించి మనం రాసుకున్న పాయింట్స్ లో ఏమైనా ఉందా? ఉపధాలో దీర్ఘం అని ఉందా? చూడండి.
ఉపదాలో హ్రస్వమే ఉండాలి. ఆగండి ఆగండి ఆగండి. చూడనివ్వండి. ఎవరు చెప్పకండి అమ్మా, వారే ఆలోచించనివ్వండి. అదే అదే ఎందుకంటే మనం అందరు లోపల మనసులో అనుకోండి అందరూ. ఉంది కదా, ఉందా ఏమైనా ఈ పాయింట్ ఉంది కదా. ఇక్కడ కాదు, నేను రాయించిన దాంట్లో ఇప్పుడు మీరు చూస్తున్న దానికి రిలేషన్ ఏమైనా ఉందా అందులో? ఉంది, ఈ కారం ఉంది కదమ్మా. ఉపధాలో దీర్ఘ ఈకారం అని ఉందా? మీరు ఇప్పుడు రాయించిన దాంట్లోనా? ఉమ్. నేనేం స్క్రీన్ షాట్ తీయలేదమ్మా అంటే చూడ్డానికి. సూత్ర ప్రకారము ఉపధాలో ఏ వర్ణం ఉండాలి అది అడిగేది మేడం. అది అక్కడ ఎనిమిదో అనుకోలేదనుకుంటాను. సూత్రం చూడండి. రాయలేదా? నేను చెప్పలేనమ్మా. ఓకే ఓకే మిస్ రాయలేదు. అమ్మా వాడి క్లూ ఇవ్వండి అమ్మా, ఎనిమిదో సూత్రం చూడమని చెప్పండి. రాయలేదంట. రాయలేదా? సరే రాయలేదా? రాయలేదు. ఓకే ఓకే సరే, పిక్చర్ కూడా తీసుకోలేదంట. ఓకే పోనీ. నెక్స్ట్ ఎవరికైనా అడుగుతాను, ఒక్క నిమిషం. మీకు వచ్చిన వాళ్ళకి కాదుకుండా వేరే వాళ్ళని అడుగుదాం. తెలియని వాళ్ళు అసలు ఎవరికి ఏం తెలియని వాళ్ళకి అర్థమవుతుందా లేదా మనం కనుక్కుందాము. అమ్మ మీరు ఎవరికి ఏదైతే అర్థం కాలేదు తెలియదు అనుకుంటారో మీరు చెప్పండి. ఉమ్? ఉమేష్ గారు చెప్తారా? ఉమేష్ గారు ఫస్ట్ టైం వింటున్నారు, సో కాబట్టి వారిని తీసుకుంటున్నాను. ఉమేష్ గారు చెప్తారా? ఇప్పుడు రాసుకున్న పాయింట్స్ లో అంటే లాస్ట్ బట్ వన్ ఉపధ ఉంది కదండి, ఈ అవును కారం ఉంది. అవును. ఉపధాలో మనము ఏమని రాసుకున్నాము, ఎలా ఉండాలని రాసుకున్నాము? ఉపధాలో ఉన్నటువంటి వర్ణము ఎలా ఉండాలి? ఉపధాలో ఉంటే హ్రస్వంగానే ఉండాలి అనుకున్నాము. ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఏం కాదు, గుణం అవుతుంది అని అన్నారు. ఏది హ్రస్వంగా ఉంటేనే గుణం అవుతుంది, అంటే ఇప్పుడు ఈ హ్రస్వంగా లేదు కండిషన్ కాబట్టి గుణము కాదు అన్నారు. అంతేనండి. అంతే, గుణం కాదు. అవునా? అక్కడ హ్రస్వం గురించి ఉంది అంటే ఇక్కడ దీర్ఘం ఉంటే గుణము కాదు. కాదు. అవునా? ఒకటి అవును అంటే ఇంకోటి కాదని అర్థం కదా. అవునా? ఎందుకు ఉపధాలో గుణం కాదు అంటే దీర్ఘం ఉండడం చేత. అవునండి. అది. సో ఇప్పుడు ఇంతవరకు మీకు తెలిసింది. ఓకే. తర్వాత ఒక ధాతువుని చూడగానే ఎలా ఏంటి అనేది విషయం మనకు అర్థమైపోతుంది. అవునా? సో ఇప్పుడు క్రీడ్ అన్నామా? క్రీడ్ తర్వాత ఏమొస్తుందని చెప్పాను ఇక్కడ? వికరణ ప్రత్యయం వస్తుందని చెప్తారు. కాదు, థింగ్ అంటే థింగ్ ముందు థింగ్ థింగ్ వస్తుంది. ఫస్ట్ మనం థింగ్ వస్తుంది. థింగ్ తర్వాత ఏమొస్తుంది? షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. మధ్యలో షప్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ లో షప్ రాసుకుంటాం అనమాట. తర్వాత థింగ్. అవునా? సో మనం ఎప్పుడైతే ఇవి రాసుకుంటున్నామో వెంటనే వీటిని లోపం చేస్తూ ఉండాలి. ఓకే. సో ఎక్కడెక్కడ లోపం జరుగుతుంది? థింగ్లో గకారం పోతుంది, షప్లో షకారము పకారము. రెండు అమ్మ ఆగండి, మీరు ఆగండి. ఇంత స్పీడ్ గా చెప్తే ఎవరికి అర్థం ఆకారం మిగులుతుంది అక్కడ. వారే చెప్తారమ్మా. అదే మన అనేది హలంత్యం కాబట్టి పు అనేది పిత్తు అనేది పిత్తు కాబట్టి లోపం అవుతుంది. హలంత్యం లోప అవుతుంది. ష అనేది లషక్వ తద్ధితే ద్వారా ష అనేది కూడా లోపం అవుతుంది, ఆకారం మిగులుతుంది అక్కడ. తర్వాత టింగ్ లో చెప్పండి. ఇక్కడ థింగ్ లో చివరిది ఇంగ్ అనేది అది అంతం కాబట్టి అది లోపం అవుతుంది, ఇది మిగులుతుంది. మిగిలింది. అవునా? తర్వాత ఇప్పుడు మనం గుణం చేసుకోరాదు. గుణం ప్రాప్తించింది దేని వల్ల? షప్ ద్వారా. హ్రస్వం ఉంటేనేమో గుణం వస్తుంది కాబట్టి. హ్రస్వం అంటే గుణం వస్తుంది. దేని ద్వారా, ఏ సూత్రం ద్వారా చెప్పుకున్నాం అక్కడ? పుగంత లఘూపదస్య చ. అది ఓకే. సో పుగంత లఘూపదస్య చ అనే సూత్రం ద్వారా గుణం వస్తుంది. ఆ పుగంత లఘూపదస్య సూత్రం. ఈ పుగంత లఘూపదస్య చ అనే సూత్రము దేన్ని ఫాలో అవుతుంది? సార్వధాతుకము లేదా ఆర్ధధాతుకంని ఫాలో అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? షప్ అనేది ఏంటిది? అది
అనేది వాళ్ళు వారిని చూడండి చూడండి మీ నోట్స్ లో చూసి చెప్పండి ధా అదేంటి. ఉమ్, షప్ అనేది ఉమ్, ధాతువులకు సంబంధించింది. ఉమ్, కర్తరి కర్తరి ఉమ్. ఓకే నాయన వారిని చూడనివ్వండి. ఆ, కర్తరి ప్రయోగంలోనే ఉంటుంది ఇది. వస్తుంది ఇంకా. కర్తరి షప్. ఇంకా ఇంకేముంది షప్పుని ఏమన్నాం. వికరణ ప్రత్యయము. ఇంకా దాని తర్వాత ఇంకా ఉన్నది కదా పాయింట్స్ చూడండి. అనుబంధ లోపము. అది అయిపోయింది కదా. ఉమ్, ఫలంత్యం. ఆరో పాయింట్ చూడండి. తింషిత్ సార్వధాతుకే అనే అట్లా సూత్రం అట్లా ద్వారా సార్వధాతుక సంజ్ఞ వస్తుంది. తర్వాత ఇంకా ఐదో పాయింట్ కూడా ఒకసారి చదవండి మంచిగా. భ్వాది గణంలో ధాతువుకు గుణం అవుతుంది. సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ద్వారా షప్ అనేది సార్వధాతుక సంజ్ఞ ద్వారా రావడం చేత గుణం అవుతుంది. ఏంటిది సార్వధాతుక సంజ్ఞ వచ్చింది దానికి. అవునా? దేనికి? షప్కి. అది వారే చెప్తారు. సో షప్కి ఏమొచ్చింది? సార్వధాతుక సంజ్ఞ వచ్చింది. కాబట్టి ఏమైంది అక్కడ? గుణం గుణం అయ్యింది. తర్వాత గుణం. ఆ గుణము కావాలంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? పుగంత లఘుపదస్య చ అనే సూత్రం కూడా చెప్పుకున్నాము. అది ఉపధాలో. అవునా? సో ఉపధాలో పుగంత లఘుపదస్య చ అనే సూత్రం చెప్పుకున్నా కూడా దాన్ని ఫాలో అయ్యేది ఏంటిది? అది సార్వధాతుక అర్ధధాతుక యోహో. ఓకేనా? అనే సూత్రం. సో ఆ రెండో సూత్రాలు అనమాట. ఓకే, ఒకదానితోనే ఉంటే సరిపోదు. దానికి పరంలో కూడా ఏముండాలి? సార్వధాతుకం ప్రత్యయం కానీ ఆర్ధధాతుక ప్రత్యయం కానీ ఉండాలి. సో మరి ఇప్పుడు షప్ అనేది దానికి ఏం పేరు వచ్చింది? సార్వధాతుక సంజ్ఞ. అంటే ఏంటి? అది సార్వధాతుక ప్రత్యయం. అర్థమైందా? ఓకేనండి. అవును, ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో ఇప్పుడు మొత్తం ఫామ్ చెప్పేసేయండి ఇంకా ఉమేష్ గారు. క్రీడ్ తి క్రీడలను దాన్ని మనం ముందు విడగొడతాము. మనం అయిపోయింది ఇంకా విడగొట్టేదంతా అయిపోయింది. కలపడమే. క్రీడ్ తి కలపండి. క్రీడ్ ప్లస్ థింగ్ వచ్చింది. నేను రాస్తున్నా అక్కడ. ఇవన్నింటి మీరు ఇప్పుడు కలపడం అంతే. క్రీడ్ షప్ లో ఆ మిగిలింది కాబట్టి క్రీడ్ ఆ తి. క్రీడ్ అతి. అది ఓకేనా? ఇలా వచ్చింది. నేను అందరికీ మిమ్మల్ని అడుగుతాను, మీరు డిసప్పాయింట్ ఎవ్వరేమీ అవ్వద్దు. కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ కొంచెం తెలియని వాళ్ళకి తీసుకుంటే వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది పాపం తెలుస్తుంది. లేకపోతే పాపం వాళ్ళు వినకుండా విన్నట్టుగా అయిపోతుంది. నాకు రావట్లేదు అనేది కూడా వచ్చేస్తుంది. అట్లా వద్దని. ఓకేనా? సో ఇదండి, ఇదందరికీ అర్థమైందా ఇప్పుడు? అర్థమైందమ్మా. సో మనకి ఇక్కడ దీర్ఘం ఉంది. దీర్ఘం ఉంటే మాన్య మళ్ళీ ఒకసారి చెప్పరా ఇది? ఉమ్, ఈ పుగంత లఘుపదస్య చ అనే సూత్రం ద్వారా గుణం వస్తుంది. ఉమ్, తర్వాత వచ్చేసేసి సార్వధాతుక ఆర్ధధాతుక యోహో అనే సూత్రం ద్వారా షప్కి సార్వధాతుక సంజ్ఞ వస్తుంది. అంటే అది సార్వధాతుక ప్రత్యయం అవుతుంది అప్పుడు. అంతేనా మన్య? అది పరంగా ఉండాలి. ఆ రెండిట్లో ఏదో ఒక ప్రత్యయం పరంగా ఉంటే ఏంటి? పుగంత లఘుపదస్య చ అనే సూత్రం ద్వారా గుణం వస్తుంది. కానీ అది ఇక్కడ అప్లై కాదు కదండి. 8వ సూత్రం అర్థం కాదు. 8వ పాయింట్ రాలేదు కదండి. హ్రస్వం ఉంటే వస్తుంది, కానీ ఇక్కడ హ్రస్వం ఉంది కాబట్టి రాదు మనకు. అదే అప్లై కాదు. అర్థం కాలేదా? అప్లై కాదు అన్నాను. అప్లై కాదు. అవునండి, సూత్రం అప్లై కాదు, వర్తించదు. అంతే అంతే, కరెక్ట్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇంకో 2 ఎగ్జాంపుల్ ఎవరికన్నా అడుగుతాను, చెప్పండి. అది సేవ్ చేయన్నా, పంపించనా వద్దా? చేయండి అమ్మా, చేయండి. చేయనా? ఓకే. ఇది ఇంకా మనకి లాస్ట్ది. సో ఇప్పుడు జీ అనే ధాతువు.
ఓకే. సో జీ అనే ధాతువుని చూడండి, మంచిగా గమనించండి. ఆ, ఇప్పుడు మనకి ఎవరు చెప్తారు అంటే కృష్ణమూర్తి గారు చెప్తారా? చెప్తానమ్మా. చెప్పండి. సో ఇప్పుడు జీ అనే ధాతువు ఉందండి, దాన్ని విడదీయండి. ఫస్ట్ విడదీయడం నేర్చుకోవాలి మనం. ఓకేనా? చెప్పండి. జి ప్లస్ ఈ ఉమ్. జి జ ప్లస్ ఈ సో ఇప్పుడు దీంట్లో మనకి చివరిగా ఏముంది? దీర్ఘాక్షరం ఉంది. ఈ చిన్నది రాసుకున్నాం. హ్రస్వం, వికారం ఉందమ్మా. హ్రస్వ ఇకారం. హ్రస్వం ఉంది. హ్రస్వం ఉన్నది ఇక్కడ. ఓకే. సో హ్రస్వంతో కూడినటువంటిది ఒకటి ఉన్నది మీకు పాయింట్, ఏంటో చూడండి. అదే 8వ పాయింట్ పదాల్లో హ్రస్వం ఉంటే ముప్పథ కాదు అప్పుడే ఇది గుణం కదా, అవుతుంది. చివరి వర్ణం ఇది. అవును. చివరి వర్ణం. చివరి వర్ణం ఎక్కడున్నది పాయింట్? 7వ పాయింట్ చూసుకో. 6 వరకు అవుతుంది. దీంట్లో ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇది ప్రత్యాహారం అవుతుంది. వర్ణం అవుతుంది. ఇవి ధాతువుకి అంతములో ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. సో ధాతువుకి అంతములు ఎలా ఉండొచ్చు? హ్రస్వముగా కానీ దీర్ఘముగా కానీ. సో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు గుణం అవుతుంది. గుణం అవుతుంది కదా. దేనికి గుణం గుణం అవుతుంది. అవుతుంది? ఇక్కు వర్ణాలకు. ఈ ఊరి ఇక్కు వర్ణాలు. రి, అవునా? సో మనకుందా ఏముంది అందులో ఇచ్చిన వాటిల్లో 4 నుంచి? ఈ ఉంది కాబట్టి ఏ అవుతుంది. అదండి. ఓకేనా? సో అది కావాలి అంటే మనకి పరంగా ఏముండాలి? సార్వధాతుకం గాని ఆర్ధధాతుకం గాని ఉండాలి, అవునా? సో ఇప్పుడు జీ ప్లస్ థింగ్. ఓకే. తర్వాత ఏంటి? జీ ప్లస్ షప్ ప్లస్ థింగ్. ఓకే. సో ఇప్పుడు మనకి సార్వధాతుకం అని పేరు పెట్టింది ఎక్కడుంది? ఇప్పుడు మనకి ఇది గుణం వస్తుంది అనే విషయం అయితే తెలిసింది, అది పక్కన పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. సో గుణం రావాలి అంటే దానికి పూర్వంలో పరంలో ఏముండాలి? సార్వధాతుకం. పరంలో ఇదనమాట. సో ఇది సార్వధాతుకం అవునా లేకపోతే ఆర్ధధాతుకం అవునా ఏంటో చూడండి. దానికి ఏం పేరు వచ్చింది చెప్పుకి? సార్వధాతుక సంజ్ఞ. అవునండి కృష్ణమూర్తి గారు? అర్థం కాలేదా? ఓకే. సో ఇప్పుడు మనకు సార్వధాతుక సంజ్ఞ అనేది అక్కడ ఉందా ఒక దాంట్లో? 6th పాయింట్ ఎందులో ఉంది అది? థింగ్స్ సర్వధాతుకాలు అనే సూత్రం ద్వారా వస్తుంది. 6th పాయింట్ ఉంది కదా, అనే సూత్రం ద్వారా సార్వధాతుక సంజ్ఞ వస్తుంది, అవునా? తింగ్ షిత్ అంటే తింగ్ అంటే ఏంటి? తింగ్ ప్రత్యయాలు, అవునా? సో తింగ్ ప్రత్యయాలు ఏవి? ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇది, అవునా? తర్వాత సో ఇప్పుడు మనకు కావాల్సింది వెంటనే ఈ జీకి ఎఫెక్ట్ అయ్యేది దేని ద్వారా? తింగ్ ద్వారానా షప్ ద్వారానా? ముందు షప్ ద్వారా తర్వాత థింగ్ ద్వారా. షప్ ద్వారానే అవుతుంది, తింగ్ ద్వారా కాదు. ఓకే. షప్ ద్వారానే జీకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మరి ఆ షప్ అనేది ఎలాంటిదో మనకు కావాలి, ప్రత్యయం, అవునా? ఎలాంటి ప్రత్యయం అయితే గుణమవుతుంది? సార్వధాతుకం కానీ లేదా ఆర్ధధాతుకం కానీ. సార్వధాతుకం అంటే మనం చెప్పుకున్నాం అక్కడ, అదే 6th పాయింట్ ఏమన్నారు? తింగ్ కానీ షిత్ కానీ అన్నారు, అవునా? షిత్ అంటే ఏంటి మరి? షకారము షకారం ఎత్తుగా గలది, అవునా? సో మరి దీంట్లో షకారం ఎత్తు ఉందా లేదా? ఎత్తు అవుతుందా కాదా? అవుతుందమ్మా. అవుతుంది. సో కాబట్టి దాన్ని ఏమన్నాం? షిత్ అన్నాం. షిత్ అనగానే దీనికి ఏం పేరు వచ్చింది? సార్వధాతుకం. ఏం పేరు వచ్చింది? సార్వధాతుకం అని పేరు వచ్చింది. ఎప్పుడైతే సార్వధాతుకం వచ్చిందో దాన్ని ఏం చూసుకుంటాము? అది పిత్త అపిత్త. సో అదేంటిది మరి? అది షప్ అనేది ఏంటిది? కాబట్టి అది పిత్. అది సో షప్ కాబట్టి అది పిత్, అవునా?
పకారం ఇత్ అవుతుంది. సో దాన్ని ఏమంటాము? పిత్ అంటాం. సో పిత్ అంటే ఏంటి? అప్పుడు నువ్వు గుణము చేసుకోవచ్చు. ఓకే, సో అది పిత్. సార్వధాతుకం అని చూడగానే మరి అది ఎలాంటిది? అపిత్త పిత్త, అవునా? సో సార్వధాతుక పిత్ అనగానే అప్పుడు గుణము చేయడానికి ఆస్కారం వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తాం మనము? జే అని చెప్పేస్తాం, అవునా? జే తర్వాత ఏముంది అక్కడ? ఆ. షప్పులో మిగిలింది ఏంటండి? కారం ఆ. టింగులో ఏం మిగిలింది? తి. ఉత్తమం. తర్వాత ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఏహ్ వర్ణం కనిపిస్తుంది, అవునా? ఏహ్ వర్ణం తర్వాత అచ్చు కనిపిస్తుంది, అవునా? సో ఏహ్ వర్ణానికి మీకు ఇది చెప్పలేదు, అది రాపిస్తాను. ఇంతకు ముందు ఫస్ట్లో మనం అన్ని చెప్పుకున్నాం ఇవి. ఏహ్కి అచ్చు పరంగా ఉంటాయి. ఏహ్కి అచ్చేనా? ఆకారం ఏంటి? అచ్చే కదా. సో ఏహ్కి అచ్చు పరంగా ఉంటే ఏమొస్తుంది? ఏహ్ అంటే ఏహ్ ప్రత్యాహార వర్ణం. అందులో ఏమేమి ఉన్నాయి వర్ణాలు? ఏ ఐ ఓ ఔ. ఏ ఓ ఐ ఔ. మూడవ సూత్రం, నాలుగవ సూత్రం. సో యాంతవాంత సంధి వస్తుంది కదా ఇక్కడ. ఆగండి కృష్ణమూర్తి గారు, అది కరెక్టేనా? ఏ ఓ ఐ ఔ అంతేనా? సో దానికి ఏకారానికి ఏమొస్తుంది? అయ్య. ఏంటి దాని ఆదేశం ఏమంటాము? అయ్య. తర్వాత ఓకారానికి అవ్. ఓకే, దేనికి? ఐకి ఏమొస్తుంది? ఔకి ఆవ్. ఆవ్. ఇవి ఇలా వస్తాయండి. ఓకే, సో మనకున్నది ఏంటి అక్కడ? ఏ ఉంది. సో ఏకి ఏం రావాలి? ఏం చెప్పాలి? కాదు, అయ్య. యకారం కూడా సౌండ్ రావాలి కదా. అయ్య. సో అయ్యే వస్తుంది అనమాట. ఏకి అయ్య. సో ఇప్పుడు జే అని ఉంది కదా. జేలో దాన్ని విడదీసి రాసుకుంటే జ అయ్య. అయ్య ఆగదు, అయ్య. తర్వాత ఆ, తర్వాత తి, అవునా? సో ఇప్పుడు జేకి జాకి పైన ఉన్న ఏకారానికి ఏమొచ్చింది ఆదేశం? అయ్య, అవునా? సో అప్పుడు ఇవన్నీ కలిపేస్తే ఏమైంది? జయతి. మంచిగా పాట పాడుతున్నారు ఎవరు? బాగుంది, పాడండి. జయతి. జయతి పాట అంటే అండి. జయతు జయతు దేవి. జయతు జయతు సంస్కృతం జయతు భారతం, అవునా? నేను సినిమా పాట, ఇది సంస్కృతం. మీరు వాడింది వేరేది. యాదండి. సో జయతు అంటే విజయం కలుగుగాక. విజయం కలుగు. లోట్లకారంగా చెప్పు. లోట్. జయత్. జయం సాధించుగాక. జయతు సంస్కృతం, సంస్కృతము జయింపబడుగాక. ఇక్కడ చూడండి, జి అనేది ధాతువు కదా. సో జ ఈ. సో ఈ అనేది ఏంది? హ్రస్వమున్నా దీర్ఘమున్నా ఎక్కడుంది అది? ఈ స్థానం ఎక్కడుందో చూసుకోవాలి, అవునా? ఎక్కడుంది అది? చివరిగా ఉంది. సో చివరిగా ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాము? ఇక్కడ ఏకు ఐ ఓకు ఔ. ఇక్కడ చివరి ఇకారానికి ఇకారం ఎక్కడుంది? చివరిగా ఉంది. సో చివరిగా ఉన్నప్పుడు ఏంటి? ఎలా ఉండాలి? అంతంలో ఉన్నప్పుడు హ్రస్వంగా ఉండాలి. కర్సర్ ఎక్కడ ఉందండి దీర్ఘమైన? మేడం మీ కర్సర్ ఎక్కడ ఉంది ఇప్పుడు? అవునా, కనిపిస్తలేదా? అది ఎక్కడో తిరుగుతోంది, అది మాకు కనపట్లేదే. అవునా, ఇక్కడ మూమెంట్ ఉంది కదా, అది ఉంది. దేని మీద ఉంది? దేని మీద ఉంది? స్టార్ కవిత ఉంది చూడండి, అదే కర్సర్. ఎక్కడుంది? ఈ మీద ఉందా? పేరు కనబడుతుంది కదా, పైన ఉంది. స్టార్ కవిత ఉంది కదా, అదే. అది తిరుగుతోంది కానీ ఎక్కడ ఫిక్స్ కాలేదే అది. అవునా, ఈ లెటర్ మీద లేదా? స్టార్టింగ్ లో జీలో ఉంది. చూపిస్తుంది. జీ ఎక్కడ? ఒక్క నిమిషం. ఇక్కడ ఉన్నారా? ఓకే. తర్వాత సో అది
చివరిగా ఉంది. సో చివరిగా ఉంటే అది ఎలాగైనా ఉండొచ్చు, హ్రస్వమైనా ఉండొచ్చు, దీర్ఘమైన దీర్ఘం. ఉండొచ్చు. అవును. అప్పుడు దానికి గుణం అవుతుందని చెప్పుకున్నాము. సో జీ ప్లస్ థింగ్, థింగ్ ప్రత్యయాన్ని తీసుకొచ్చాం. థింగ్ ప్రత్యయం ఎందుకు తీసుకొచ్చాము, ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ స్టెప్స్. అది సగం నుంచి నేను చెప్పాను ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ కంప్లీట్గా చేద్దాం. ఓకే. తర్వాత సో థింగ్ వచ్చింది. థింగ్ వచ్చింది అంటే ఇంకెవరు వస్తారు, కర్తరి షప్ షప్. వస్తుంది. థింగ్ ప్రత్యయం అనగానే ఎవరు వస్తారు, థింగ్ ప్రత్యయం అంటే కర్తరి ప్రయోగము అని తెలుస్తుంది కదా. సో కాబట్టి షప్ వస్తుంది. తర్వాత భాదిగణం అయితే కూడా షప్ వస్తుంది. అన్ని గణాలకి వచ్చేది షప్. అర్థమైందా? ఓకే అమ్మా, సమయమా అభూత్ అమ్మా, తర్వాత సమయ అభూత్. తర్వాత ఏంటిది, షప్ అనేది ఏంటిది, అది షకారమిత్ కాబట్టి అది సార్వధాతుకం. ఆ సార్వధాతుకం ఎలాంటిది, పిత్. కాబట్టి ఈ ధాతువుకి ఏం చేయొచ్చు, గుణం చేయొచ్చు. గుణం గుణం చేయవచ్చు. చేయొచ్చు. జీకి గుణం అయితే ఏమైంది, జే 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 అయ్యింది. సో జే తర్వాత షప్పులో మిగిలింది ఆ, థింగ్ ఆ. మిగిలింది తి. అవునా? ఏ తర్వాత అచ్చు కనిపిస్తుంది. అవునా? అంటే ఏంటి, ఏచ్ వర్ణం తర్వాత అచ్చు వర్ణం ఉంది. ఏచ్ ప్రత్యాహార వర్ణానికి ఏమేమి ఉంటాయి దాంట్లో, ఏ, ఓ, ఐ, ఐ ఔ. ఔ. ఇవి ఏచ్ వర్ణాలు. పైన ఉన్నవన్నీ ఏంటివి, ఏచ్ వర్ణాలు. వాటికి ఆదేశాలు ఏంటివి, ఐ ఐ ఔ ఆయ్ ఐ, ఆవ్. ఔ, ఆయ్, ఆవ్. ఇవన్నీ కూడా ఆదేశాలు. ఉమ్. ఆదేశాలు అంటే ఏంటి, దీనికి ఒక సూత్రం ఉంది కదా మన్ని, చెప్పారు కదా, ఏచో యవ యావహ. యచో యవా యవహ సూత్రము. అంటే ఏచో ఏకు యవ. ఏకు ఐ, ఓకు ఔ, ఐకి ఆయ్, ఔకు ఔ, ఇది ఏ సూత్రం ద్వారా వస్తుందంటే ఇప్పుడు చెప్పింది ఏందమ్మా, అదే ఏచో యవ యావహ. పేరు కదా ఇప్పుడే. సో అదనమాట. సో ఏకి అయ్య్, అవునా, ఏకి అయ్య్ ఆదేశం అనమాట. అంటే మనకున్నది జేలో అయ్య్ కదా, ఏకారం ఉంది కాబట్టి ఏను తీసేసి ఏం రాసాం ఇక్కడ, అయ్య్ రాసామన్నమాట. జ అయ్య్ ఆ తి. సో అన్నీ కలిపేస్తే జయతి రూపం సిద్ధించింది. జయతి. శాంతి పాఠం. ఒక్క నిమిషం ముందు ఏం చెప్పావు యౌ వినపడలేదమ్మా, అసలు రాలేదు. శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతియోషధయః శాంతి వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి